హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నామండి. సో మీ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా బాగా సపోర్ట్ చేయండి. సో ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే సారీ అండి, ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నుంచి అన్ని యాక్టివ్గా మంచిగా అన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చి దివ్య మహేంద్ర. నా పేరు దివ్య. నేను యూకేలో ఉంటాను. సో ఇక్కడ థింగ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అలాగే మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తూ ఈ వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం ఇండియా నుంచి యూకేకి వచ్చేటప్పుడు మనం ఏమేం థింగ్స్ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాల్సినవి, సో అలాగే ఏమేమి క్యారీ చేయకూడదు, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడు ఏంటంటే మనము ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్కి ట్రావెల్ చేసేటప్పుడు ముందుగా చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే మనం ఏ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేస్తున్నామో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళు వెయిటేజ్ ఎంత ఇస్తున్నారు, అలాగే వాళ్ళ ఫ్లైట్స్లో ఏమేమి అలో ఉంటాయి, ఏమేమి అలో ఉండవు అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో మనం ట్రావెల్ చేసిన దానికైతే మాకు ఈచ్ పర్సన్కి 40 kgs అలో ఉంది. చెక్ ఇన్ బ్యాగ్స్ అనేది, క్యాబిన్ బ్యాగ్స్ అనేది అటు ఇటైనా 1-2 kgs అటు ఇటైనా అలో ఉంటుంది కాబట్టి సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. సో కంపల్సరీ మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే వెయిట్ ఎంత ఉంటుందని ఆ వెయిట్ని బేస్ చేసుకొని మనము లగేజ్ అనేది సర్దుకోవాలి. సో లగేజ్ ఏంటంటే చెక్ ఇన్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే క్యాబిన్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ క్యాబిన్ బ్యాగ్స్తో పాటు మనం క్యారీ చేసే లైక్ హ్యాండ్ బ్యాగ్స్, సో ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా ఉంటుంది. సో చెక్ ఇన్ బ్యాగ్స్లో ఏంటంటే అన్నీ అలో ఉంటాయి. అన్నీ అలో అంటే వాటికి కూడా లిమిట్స్ ఉంటాయి. సో చెక్ ఇన్ బ్యాగ్స్లో అలో ఉంటుంది. సో అలాగే క్యాబిన్ బ్యాగ్లో అనేది కొన్ని మాత్రం అలో ఉంటాయి, కొన్ని అలో ఉండవు. సో అవి కూడా నేను చెప్తాను. వీడియోని ఎండ్ వరకు మాత్రం చూడండి, సో మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇలా లగేజ్లు అనేది వేరియన్స్ ఉంటుంది. సో మనం చెక్ చేసుకోవాలి ఏమేమి అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లగేజ్ వెయిట్ అనేది స్టూడెంట్స్కి వెయిట్ ఒకలా ఉంటుంది, అలాగే మామూలుగా వచ్చేవాళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళ వీసా స్టేటస్ని బట్టి వాళ్ళకి ఇంకొకలా ఉంటుంది. సో మాకైతే ఈచ్ పర్సన్కి 40 kgs అనేది అలో ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము లగేజ్ అనేది తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే క్యాబిన్ బ్యాగ్లో ఏ ఐటమ్స్ అలో ఉన్నాయి, అలాగే చెక్ ఇన్ బ్యాగ్లో ఏ ఐటమ్స్ అలో ఉన్నాయి అనేది చూద్దాము. సో క్యాబిన్ బ్యాగ్లో మనకి బట్టలు అలో ఉంటుంది క్యాబిన్ బ్యాగ్స్లో, అలాగే వెయిట్ అనేది క్యాబిన్ బ్యాగ్లో అటు ఇటు అయినా కూడా సో ఏం కాదు. సో 1 kgs అటు ఇటు అయినా కూడా వాళ్ళు ఏం రిస్ట్రిక్ట్ చేయరు, సో అలో చేస్తారు. సో అలాగే మన హ్యాండ్ బ్యాగ్లో మనము గోల్డ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా, సిల్వర్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మన దగ్గరే హ్యాండ్ బ్యాగ్లో అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే అది మనతో పాటే ఉంటుంది కాబట్టి, సో మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనతో పాటు తెచ్చుకుంటేనే బెటరు. సో అలాగే అవి తెచ్చుకునేటప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత అవన్నీ తీసి ఓపెన్ చేసి చూడడం కానీ, పక్కన వాళ్ళకి చూపించడం కానీ ఇవన్నీ చేయొద్దు. ఎందుకంటే మనతో పాటు చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మలేం కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని క్యారీ అనేది చేయాలి. సో కాబట్టి వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో అలాగే చెక్ ఇన్ బ్యాగ్స్లో సో గ్లాస్ ఐటమ్స్ కూడా అలో ఉంటుంది. సో మనకేమన్నా పగిలిపోతాయి అని మనకు అనిపించినప్పుడు అక్కడ చెక్ చేసేటప్పుడు వాళ్ళకి మనం ముందుగా చెప్పాలి, ఇలా పర్టికులర్ థింగ్స్ ఉన్నాయి, సో కొంచెం జాగ్రత్తగా వాటిల్ని పంపించండి అని చెప్తే వాళ్ళు దానికి ఒక స్టిక్కర్ వేసి సో జాగ్రత్తగా పంపిస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే అది ఒకవేళ వాళ్ళు అంత ప్రొటెక్ట్ చేసినా అది బ్రేక్ అయిందంటే మాత్రం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళు మనకు ముందే చెప్తారు, ఇది బ్రేక్ అయిందంటే మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పేసి మనం దానికి అగ్రి అయితే వాళ్ళు దాన్ని
పంపిస్తారు. లేదు అనుకుంటే అక్కడ తీసేసి పక్కనేసేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే మనము దేవుడి పటాలు తెచ్చుకున్నా లేదా నేను గ్లాస్ ఐటమ్స్ తెచ్చుకున్నా ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి బ్రేక్ అవుతాయి, మోస్ట్లీ అవుతాయి. సో తెచ్చుకోకపోవడమే బెటరు. సో మేమైతే క్యారీ చేయలేదు గ్లాస్ ఐటమ్స్, ఎందుకు రిస్క్ అనేసి. సో అలా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే 20 కేజెస్ ఉంటుంది, ఈచ్ బ్యాగ్ 20 కేజెస్ ఇచ్చారు. సో అలాగే మాకు 40 కేజెస్ ఇచ్చారు కాబట్టి దాని తగ్గట్టే తెచ్చుకున్నాము. సో మెయిన్ నేనైతే క్యారీ చేసింది ఏంటంటే చెక్ ఇన్ బ్యాగ్స్లో సో మెయిన్ ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ అంటే కుకింగ్ ఐటమ్స్ తెచ్చుకున్నాను. సో మనకి జనరల్గా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇండియాలో ఏం తింటాం, జనరల్గా ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి తింటాం కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే మనం అవి చేంజ్ అవ్వలేం కాబట్టి సో ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ముందు ఉండాల్సింది ఏంటంటే మిక్సర్. సో కంపల్సరీ ఆ మిక్సర్ అనేది నేను నీట్గా అన్ని ఫస్ట్ సర్దుకున్నాను. అలాగే రైస్ కుక్కర్ తెచ్చుకున్నాను, ప్రెషర్ కుక్కర్ అండ్ ఎలక్ట్రిక్ కుక్కర్ 2 తెచ్చుకున్నాను. సో అదొకటి కంపల్సరీ క్యారీ చేశాను. అలాగే మేమిద్దరం వస్తున్నాం కాబట్టి దట్ టు పాండమిక్ టైంలో వచ్చాం కాబట్టి సో బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే అన్నీ తెచ్చుకోవడం అనేది అవ్వదు. ఎందుకంటే 14 days క్వారంటైన్లో ఉన్నాము, బయటకు వెళ్ళి మాకు అలో లేదు బయటకు వెళ్ళి తిరిగి తెచ్చుకోవడానికి. సో అందుకని మేము ముందుగానే కొన్ని స్పూన్స్, కొన్ని ప్లేట్స్, సో అలా మాకు మెయిన్ అనేది నేను క్యారీ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కెటిల్ కూడా తెచ్చుకున్నాను. కెటిల్ ఏంటంటే మనకి ఆబ్వియస్గా ఇక్కడ హాట్ వాటర్ తాగుతాం కాబట్టి, హాట్ వాటర్ ఇన్ ద సెన్స్ వామ్ వాటర్ తాగుతాము. సో వెదర్ చేంజ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అది కూడా క్యారీ చేశాను. సో అలాగే దాంతోపాటు కొన్ని బట్టలని తెచ్చుకున్నాను. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కపుల్స్ వచ్చేవాళ్ళు ఉంటే కనుక, కపుల్స్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ వచ్చేవాళ్ళు ఉంటే కనుక సో కంపల్సరీ బట్టలు అనేది తక్కువ తెచ్చుకొని రెస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ తెచ్చుకోవడం బెస్ట్ ఆప్షను. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇనిషియల్గా వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏంటంటే ప్రైస్ వేరియన్స్ చూస్తాము, కొనుక్కోవడానికి ముందు వెనక ఆలోచిస్తాం కాబట్టి మన దగ్గర ఇండియాలో ఏదైతే అలో ఉంటుందో సో అవి తెచ్చుకోవడం బెస్ట్ అని నా ఒపీనియను. సో నేనైతే అలాగే క్యారీ చేశాను. సో ఒకవేళ మర్చిపోతే దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి సో నేనైతే చాలా మర్చిపోయాను. సో హడావిడిలో ఫస్ట్ టైం రావడం కాబట్టి సో ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ని మీరు చేయొద్దని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో అందుకే మీరు ఏమేం కావాలి, మాకు మెయిన్ ఏమేమి యూజ్ ఉంటాయని ఒక లిస్ట్ రాసుకొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు. సో అలాగే మనతో పాటు పికిల్స్, పొడులు ఏమన్నా ఉన్నా కూడా క్యారీ చేయొచ్చు, అవి కూడా అలో ఉంటుంది. సో నేనేం అంతగా తెచ్చుకోలేదు కానీ ఇనిషియల్గా తెచ్చుకున్నాను. సో అదొకటి. సో అండ్ ఇంకా స్టూడెంట్స్కి అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది వాళ్ళకి లగేజ్ అలో అనేది. సో వాళ్ళు పెద్ద ఏమంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కుకింగ్కి కొంచెం ఇక్కడికి వచ్చాకైనా వాళ్ళు పర్చేస్ చేయొచ్చు, వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. సో అందుకని వాళ్ళు అంత హడావిడిగా వచ్చి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఏముండవు కాబట్టి వాళ్ళు జస్ట్ బట్టలు అలాగే ఫుడ్ ఐటమ్స్ తెచ్చేసుకుంటారు. సో హ్యాపీగా వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి కొన్ని రూల్స్ కూడా కొంచెం చేంజ్ ఉంటాయి కంపేర్ టు అస్. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ ఒకవేళ మనకి లగేజ్ ఎక్కువ అయిపోయింది, ఇంకా లగేజ్ కంపల్సరీ ఇంకో ఐటెం కూడా మనం తెచ్చుకోవాలి, మనతోనే క్యారీ చేయాలి అని అంటే అక్కడ వాళ్ళు ఎక్స్ట్రా పే అడుగుతారు. సో అది పే చేసి మనం తెచ్చుకోవచ్చు. లేదు అది కొరియర్ ఆప్షన్ ఉంది, కొరియర్ ఆప్షన్ ఉన్నా కూడా మనం అక్కడ పే చేసేదానికి ఈ కొరియర్కి మనీ అనేది చెక్ చేసుకొని మనతో పాటు క్యారీ చేయాలా లేదంటే కొరియర్లో వచ్చిన ఆప్షన్ ఉంది అని అనుకుంటే కొరియర్ తెప్పించుకోవచ్చు. అది కూడా చెక్ చేసుకోండి. సో అది కూడా చెక్ చేసుకొని మీరు తెచ్చుకోవచ్చు. సో నేనైతే ఏం చేశానంటే నేను వచ్చేటప్పుడు నా పర్సనల్గా అయితే ఫస్ట్ నేను తెచ్చుకున్న థింగ్స్ ఎక్కువ బట్టలు అనేది తగ్గించేసాను. ఎక్కువ తెచ్చుకుందే మాత్రము ఇక్కడ కుక్ చేసుకోవడానికి మెయిన్ థింగ్స్, అలాగే మాకు ఏదైతే ఇమీడియట్గా అవైలబుల్ కావాలో అవి తెచ్చుకున్నాను. సో తర్వాత కొరియర్లో తర్వాత బట్టలు తెప్పించుకోవడము, తర్వాత మాకు కావాల్సిన థింగ్స్ తెచ్చుకోవడం అనేది చేశాను. కొరియర్ ఏంటంటే కొరియర్లో కూడా కొన్ని ఐటమ్స్ మాత్రమే అలో ఉంటాయి. కొరియర్లో ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఐటమ్స్ అలో ఉండదు. అలాగే హార్మ్ చేసే ఐటమ్స్ కూడా ఏమీ అలో ఉండవు. లైక్ నైఫ్స్ కానీ సిజర్స్ కానీ ఇలాంటివి కూడా అక్కడ అలో చేయరు. పిన్స్ ఇలాంటివి అలో ఉండదు. పిన్స్ అని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నారంటే నేను శారీ పిన్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో
ఆబ్వియస్గా అవి తెప్పించుకుందాం అని అంటే అక్కడ అలో చేయలేదు. సో అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చేస్తే కొన్ని కొరియర్స్ ఎలా ఉంటాయి అని అంటే ఈచ్ ఐటమ్స్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. కొన్ని కొరియర్స్ ఏంటంటే ఒక అన్ని ఐటమ్స్ కలిపి ఒక ప్రైస్ వేస్తారు. సో అలా ఉంటుంది. దాని బేస్డ్ ఆన్ ది కొరియర్ పర్సన్ అండి, వాళ్ళు ఏదైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారనేది ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా అలాగే ఉంటుంది. సో అలా మనం తెప్పించుకోవచ్చు. అండ్ మన పేరెంట్స్ కానీ ఎవరైనా మన బంధువులు ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళతో పాటు నమ్మకం ఉంటే గోల్డ్ కూడా వాళ్ళతో పాటు క్యారీ చేయొచ్చు, వాళ్ళు తెప్పించుకోవచ్చు మనము. సో మోస్ట్లీ ఎవరైనా వెళ్తున్నా తెప్పించుకోవడానికి ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ వాళ్ళు పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే తేలేరు. ఆబ్వియస్గా మనం వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పలేం కూడా. సో చిన్న చిన్నవి ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం చెప్పి తెప్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అండి, అవి కూడా ఎక్కువ అలో ఉండదు. ఎక్కువ అలో ఉండదు అని అంటే వాటికి రిసిప్ట్స్ ఉంటాయి కదా, అవి అడుగుతారు. సో అవి కూడా చూసుకోవాలి మనం. బెటర్ మనం ఎక్కువగా ఇనిషియల్గా వచ్చేటప్పుడు ఎక్కువ గోల్డ్ క్యారీ చేయడం అంత సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను. సో అందుకే తెచ్చుకోపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి పెద్ద అకేషన్స్ ఏముండవు కాబట్టి తర్వాత మెల్లగా తెచ్చుకోవచ్చు. సో అదొకటి చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో రిసిప్ట్ అనేది ఉంచుకోండి మీతో పాటే. అక్కడ పర్చేస్ చేసిన వెంటనే పడేయకుండా అది మీతో పాటు క్యారీ చేసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లో చెక్ చేసేటప్పుడు రిసిప్ట్స్ అడుగుతారు. సో ఒక్కొక్కసారి అడుగుతారు, ఒక్కోసారి అడగపోరు. సో అందుకని మీరు మీ దగ్గర రిసిప్ట్ అనేది క్యారీ చేయడం బెస్ట్ ఆప్షను. ఎందుకు అక్కడికి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా అడిగారంటే మన టైం బ్యాడ్ అయిందా అంటే అడిగారంటే బిస్కెట్ అయిపోతుంది. సో అదొకటి కంపల్సరీ క్యారీ చేయండి. సో ఎందుకంటే కంపల్సరీ మనం ఫస్ట్ టైం వచ్చేటప్పుడు ఇక్కడ వెదర్ చేంజెస్ ఉంటాయి కాబట్టి రాగానే కొంతమందికి ఫీవర్ రావడం అలాగే కోల్డ్ చేయడం ఇలా ఉంటుంది కాబట్టి బేసిక్ మెడిసిన్ అనేది మనం క్యారీ చేస్తాం కాబట్టి కంపల్సరీ మనతో పాటు రిసిప్ట్స్ క్యారీ చేస్తే ద బెస్ట్ ఆప్షను. దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే అండి, ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇదంతా నా ఎక్స్పీరియన్స్ని అలాగే నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు గనక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye.